వెల్కమ్ టు భూషణ్స్ అకాడమీ. ప్రపంచంలో అతిపెద్ద ఎత్తిపోతల పథకంగా భావించే కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ సుందిల్లా ప్రాజెక్టుకు సంబంధించిన బ్యారేజ్ ఇటీవల పగుళ్లు ఏర్పడడంతో చర్చనీయ అంశంగా మారింది. ఈ అంశం పత్రికలలో, మీడియా మాధ్యమాలలో చక్కర్లు కొడుతుంది. ఈ నేపథ్యంలో పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులలో మొదలవుతున్న ప్రశ్న, అసలు దేశంలో ఆనకట్టల భద్రతకు సంబంధించి ఒకవేళ నిర్వహణ లోపాలు మరియు ప్రమాదాలు జరిగితే వీటిపై ఎవరు ఎంక్వైరీ చేస్తారు, ఏ విధంగా చర్యలు తీసుకుంటారు అనే ప్రశ్న ఉత్పన్నమవుతుంది. దీనికి సమాధానంగా ఈ వీడియో చేయబడుతుంది. దయచేసి ఈ వీడియోను చివరి వరకు చూడగలరు. దేశంలో ఆనకట్టలకు సంబంధించి నిర్వహణ లోపం, పర్యవేక్షణ లోపం, ప్రమాదాలు జరిగితే ఇలా ఆనకట్టలకు సంబంధించిన అంశాల పర్యవేక్షణకి 2021లో డ్యామ్ సేఫ్టీ యాక్ట్, దీనిని ఆనకట్టల భద్రతా చట్టం అంటారు, తీసుకురావడం జరిగింది. అసలు డ్యామ్ సేఫ్టీ యాక్ట్ 2021 తీసుకురావడానికి గల నేపథ్యాన్ని ఒక్కసారి పరిశీలిస్తే, ముఖ్యంగా ముల్లా పెరియార్ ఆనకట్ట విషయంలో తమిళనాడు, కేరళ ప్రభుత్వాల మధ్య తగాదాలు, సిక్కింలోని సౌత్ లోనాక్ సరస్సు ద్వారా చుంగ్ తుంగ్ హైడ్రో పవర్ ఆనకట్టలో ప్రమాదం ఏర్పడడం, ఇలాంటి సమస్యల నేపథ్యంలో 2021 డ్యామ్ సేఫ్టీ యాక్ట్ని తీసుకురావడం జరిగింది. మరి ఇటీవల కాలంలో కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ ప్రాజెక్టుకు సంబంధించి పిల్లర్లలో పగుళ్లు ఏర్పడడం నేపథ్యంలో ఈ వార్త చర్చనీయాంశంగా మారింది. మేడిగడ్డ బ్యారేజీని లక్ష్మీ బ్యారేజ్ అంటారు. గోదావరి నదిలోని నీటిని త్రాగునీరు, నీటిపారుదల సౌకర్యం కోసం ఉపయోగించడం ప్రధాన లక్ష్యంగా దీనిని నిర్మించడం జరిగింది. ఇది జయశంకర్ భూపాలపల్లి, మహదేవ్పూర్ మండలం మేడిగడ్డ వద్ద నిర్మించబడడం జరిగింది. దీని యొక్క పూర్తి నీటి నిల్వ సామర్థ్యం 16.17 టీఎంసీలుగా ఉంది. ఇక్కడ పోటీ పరీక్షకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు గుర్తుంచుకోవలసిన అంశం, టీఎంసీ అనగా 1000 మిలియన్ క్యూబిక్ ఫీట్. ఇది నీటిని కొలిసే ప్రమాణంగా ఉపయోగించడం జరుగుతుంది. దీని విలువ 10⁹ లేదా 1 బిలియన్కు సమానం. సిక్కిం, ముల్లా పెరియార్ ఆనకట్టల వంటి సమస్యల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం డ్యామ్ సేఫ్టీ బిల్లుని 2019 జూలైలో లోక్సభలో ప్రవేశపెట్టింది, ఆమోదించబడడం జరిగింది. రాజ్యసభలో 2021 డిసెంబర్లో, రాష్ట్రపతి చేత 2021 డిసెంబర్లో ఆమోదించబడింది. దీంతో 2021 పేరుతో డ్యామ్ సేఫ్టీ యాక్ట్ అనేది అమల్లోకి రావడం జరిగింది. డ్యామ్ సేఫ్టీ యాక్ట్ 2021 ప్రకారం దేశంలోని డ్యాముల నిర్వహణ లోపాలు, ఇతర అంశాలను పరిశీలించడం కోసం 2 స్థాయిలలో సంస్థలు ఏర్పాటు చేయబడతాయి. మొదటి స్థాయి జాతీయ స్థాయిలో 2 సంస్థలు, రాష్ట్ర స్థాయిలో 2 సంస్థలు ఉంటాయి. జాతీయ స్థాయిలో ఎన్సిడిఎస్, ఎన్డిఎస్ఏలు ఏర్పాటు చేయబడ్డాయి. ఎన్సిడిఎస్ అనగా నేషనల్ కమిటీ ఆన్ డ్యామ్ సేఫ్టీ, ఎన్డిఎస్ఏ అనగా నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ. ఎన్సిడిఎస్ విధిని గమనిస్తే ఇది ఆనకట్టలకు సంబంధించిన స్టాండర్డ్, పాలసీలు మరియు రెగ్యులేషన్లను రూపకల్పన చేయడం జరుగుతుంది. ఎన్డిఎస్ఏ ఇది ఎన్సిడిఎస్ రూపొందించిన పాలసీలను అమలు చేయడంతో పాటుగా రాష్ట్ర స్థాయిలో ఉండే ఎస్డిఎస్ఓలకు సాంకేతిక సహాయం లేదా టెక్నికల్ సపోర్ట్ అనేది అందించడం జరుగుతుంది. ఈ చట్టం ప్రకారం రాష్ట్ర స్థాయిలో 2 స్టేట్ లెవెల్ బాడీస్ ఉంటాయి. ఒకటి ఎస్డిఎస్ఓ, 2 ఎస్సిడిఎస్. ఎస్డిఎస్ఓ అనగా స్టేట్ డ్యామ్ సేఫ్టీ ఆర్గనైజేషన్. ఇది డ్యామ్ల యొక్క సర్వైలెన్స్, ఇన్స్పెక్షన్ మరియు మానిటరింగ్ విధులను నిర్వర్తించును. ఎస్సిడిఎస్ అనగా స్టేట్ కమిటీ డ్యామ్ సేఫ్టీ. ఇది
ఎస్డిఎస్ఓ వర్క్ని రివ్యూ చేయడం జరుగుతుంది. అంతేకాకుండా స్టేట్ డ్యామ్ రిహాబిలిటేషన్ ప్రోగ్రామ్ని సూపర్వైజ్ చేయడం జరుగుతుంది. ఇక్కడ పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు తప్పనిసరిగా గుర్తుంచుకోవలసిన మరో అంశం, చట్టంలో పేర్కొనబడిన రాష్ట్ర స్థాయి, కేంద్ర స్థాయి 4 సంస్థలు మొత్తం చట్టబద్ధమైన సంస్థలు, అనగా స్టాట్యుటరీ బాడీస్. ఇవి కేవలం కేంద్ర శాసనం ప్రకారమే ఏర్పాటు చేయబడడం జరిగింది. ఈ చట్టం ప్రకారం ఇప్పటి వరకు దేశంలో దాదాపు 4,900 చిన్న, మధ్య తరహా, భారీ ప్రాజెక్టుల రూపంలో ఆనకట్టలు నిర్మించబడ్డాయి. ఇందులో దాదాపు 75% ఆనకట్టలు 20 సంవత్సరాలకు పైగా కాలాన్ని కలిగి ఉన్నవిగా, దాదాపు 220 ఆనకట్టలు 100 సంవత్సరాల కాలానికి చెందినవిగా గుర్తించబడ్డాయి. మొత్తం ప్రాజెక్టులలో రాష్ట్రాల పరంగా మహారాష్ట్రలో 2,394, మధ్యప్రదేశ్లో 906, గుజరాత్లో 632 కలవు. ఈ చట్టంలోని ఆబ్లిగేషన్లను పరిశీలిస్తే నీరు అనేది రాష్ట్ర జాబితాలోని అంశం. కేంద్రం ఈ చట్టం రూపంలో రాష్ట్రాలపై పెత్తనాన్ని చెలాయిస్తుంది అని రాష్ట్రాల యొక్క వాదన. కానీ కేంద్రం రాజ్యాంగంలోని 246 ప్రకారం ప్రజా ప్రయోజనాల దృష్ట్యా కేంద్రం రాష్ట్ర జాబితాలోని అంశంపై చట్టం చేసే అధికారాన్ని కలిగి ఉంది. దీని ప్రకారం మాత్రమే మేము ఈ చట్టాన్ని తీసుకువచ్చాము అని సమాధానం ఇస్తుంది. ఈ చట్టం ప్రకారం డ్యామ్ ఓనర్పై ఆబ్లిగేషన్లను పరిశీలిస్తే, 1. ఆనకట్టకు సంబంధించి నిర్మాణం, నిర్వహణ, పర్యవేక్షణకు సంబంధించి పూర్తి బాధ్యత యజమానిదే. 2. ప్రతి డ్యాముకు ఒక ఇన్స్పెక్షన్ కోసం డ్యామ్ సేఫ్టీ యూనిట్ని ఏర్పాటు చేయాలి. ఈ యూనిట్ ప్రతి సంవత్సరం 2 సందర్భాలలో ఇన్స్పెక్షన్ చేయవలసి ఉంటుంది. మొదటి సందర్భం మాన్సూన్ ప్రారంభంలో, రెండవ సందర్భం మాన్సూన్ అయిపోయిన తర్వాత. ఈ యూనిట్ ప్రతి సంవత్సరం డ్యాముని ప్రకృతి విపత్తులు అనగా వరదలు, తుఫానులు, కరువుల వంటి వాటికి ముందు, తర్వాత ఇన్స్పెక్షన్ చేయవలసి ఉంటుంది. ఈ చట్టం ప్రకారం అఫెన్స్ మరియు పెనాల్టీలను గమనిస్తే, 1. ఆనకట్ట నిర్మాణం మరియు నిర్వహణ, పర్యవేక్షణ సందర్భంలో చట్టంలో పేర్కొన్న అంశాలను పాటించనట్లయితే ఆనకట్ట యజమానికి 1 సంవత్సరం శిక్ష విధించబడుతుంది. 2. ఆనకట్టల వలన ఒక వ్యక్తి మరణిస్తే ఆ ఆనకట్ట యజమాని పూర్తి బాధ్యుడు అవుతాడు. అంతేకాక 2 సంవత్సరాల జైలు శిక్ష విధించబడును. డ్యామ్ సేఫ్టీ యాక్ట్ 2021 గురించి పూర్తిగా అర్థమైంది అని భావిస్తూ సదా మీ విజయాన్ని ఆశించే భూషణ్ సార్. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోలు నోటిఫికేషన్ రూపంలో పొందడానికి వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. డిస్క్రిప్షన్ నందు నాకు సంబంధించిన టెలిగ్రామ్ ఇవ్వబడింది. ఈ వీడియోను షేర్ చేయండి. మీ విలువైన సలహాలను కామెంట్ రూపంలో తెలియజేయగలరు. జై హింద్.